So in the yesterday's class, we have discussed about how to create a basic campaign. Campaign లో వచ్చేసి మన కంప్లీట్ స్ట్రక్చర్ ని ఇంప్లిమెంట్ చేసాం. లైక్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద నేమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ అండ్ యాడ్ గ్రూప్ ఏ యాడ్ గ్రూప్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ కీవర్డ్స్, యాడ్ కాపీ ఇవన్నీ చేసాము. టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. Types of keywords. So లెట్స్ టేక్ మన కీవర్డ్ వచ్చేసి ఇప్పుడు కీవర్డ్ పైన మనం వర్క్ చేస్తున్నాం. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుందాం. లెట్స్ టేక్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్కి మనము నార్మల్గా యాడ్ రన్ చేస్తే ఎలాంటి కీవర్డ్స్ అది అటాక్ చేసుకుంటుందో చూద్దాము. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. సోషల్ మీడియా కోర్స్ HYD. సోషల్ మీడియా క్లాసెస్ ఇన్ హైదరాబాద్. సోషాలజీ క్లాసెస్ హైదరాబాద్. ఇండియా ఇన్ హైదరాబాద్. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ మీడియా కోర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రన్ చేసే కీవర్డ్ వచ్చేసి ఇది సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి మనము యాడ్ రన్ చేసాం అనుకో. ఈ కీవర్డ్స్లో ఏది మనకి గూగుల్ ఏ కీవర్డ్కి మన యాడ్ చూపిస్తుందండి చెప్పండి. ఏ కీవర్డ్కి మనం యాడ్ చూపించే ఛాన్స్ ఉంది? ఈ కీవర్డ్ కి ఇన్ ద సెన్స్ ఓకే, నిన్న గూగుల్ సజెషన్ లో ఏం చెప్పింది అంటే అది ఏ కీవర్డ్ కి ఎక్కువ ట్రాక్షన్ ఉంటే దాన్ని టాప్ చేస్తా అనిందండి. ఇప్పుడు మన కీవర్డ్ వచ్చేసి గూగుల్లో ఇది ఇచ్చాం. మన కీవర్డ్ దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఇది మన కీవర్డ్ యాడ్ గ్రూప్ లో సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. యూజర్ ఈ కీవర్డ్స్ క్లిక్ చేస్తే ఏ కీవర్డ్స్ క్లిక్ చేసినప్పుడు మన యాడ్ చూపిస్తుంది? ఈ కీవర్డ్ అంటే ఓకే, నాట్ స్పెసిఫిక్. ఓకే, 1 2 3 చెప్పండి. ఫస్ట్ ఇది సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తే మనకు చూపిస్తుంది యాడ్. ఎస్, ఆల్ 7 కి చూయాలి మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. ఇది చూపిస్తుంది. బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ కూడా చూపిస్తుందా? సోషల్ మీడియా కోర్స్ ఎస్, కానీ మనం ఇచ్చింది ఓన్లీ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ కదా. అంటే కీవర్డ్స్ బేస్డ్ సెర్చ్ వెళ్తుంది అని. నేను మిమ్మల్ని అదే అడగట్లేదు, మీరు అక్కడ ఉన్నది చెప్పమంటలేదు. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు మనం కీవర్డ్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా. యా, సో ఐఎమ్ ఆస్కింగ్ లైక్ మనం ఇచ్చిన కీవర్డ్ గూగుల్కి వచ్చేసి సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్కి మనం యాడ్ రన్ చేస్తున్నాం. ఎస్ అండి, ఫర్ హైదరాబాద్ క్యాంపెయిన్. ఎస్. సో హైదరాబాద్లో గూగుల్లో ఎవరైనా వచ్చి సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేస్తే నా యాడ్ కనిపించాలి అన్నాం. ఎస్, రైట్. అయితే ఫస్ట్ది సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే వస్తుంది. సెకండ్ కూడా కొడితే మన యాడ్ వస్తుందా? బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ వస్తుందా? ఎస్ ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన దాంట్లో వర్డ్స్ అక్కడ మ్యాచ్ అవుతున్నాయి. రైట్. ఇక్కడ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి వస్తుంది అంటున్నారు, అంతేనా? ఎస్, డన్. ఓకే, ఇది కూడా వస్తుంది. సోషల్ మీడియా కోర్స్ HYD అని వస్తుందా?
మేబీ 3 వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రావచ్చు. అవునా? ఓకే. ఇది కూడా రావచ్చు. 3 వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఏవి సోషల్ మీడియా కోర్స్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి వస్తుంది. అవునా? యాహ్! అండి. ఓకే. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే? ఇక్కడ ఇన్ అని వచ్చింది. సోషల్ మీడియా పైన పైన ఇది ఒకటి వస్తుంది. యాహ్! అండి. సోషియాలజీ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే? సోషియాలజీ కోర్స్ రాదు. ఎందుకు రాదు? మరి ఇంతకుముందేమో సోషల్ మీడియా 3 మ్యాచ్ అవుతున్నాయి అన్నారు. మరి దీనికి కూడా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని మ్యాచ్ అవుతుంది గదా! అంటే యాహ్! అంటే చూడ్డానికి సరిపోవట్లేదు కాబట్టి నో అని చెప్పాను. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఫ్రీ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే? ఫ్రీ సోషల్ మీడియా యాహ్! అండి. ఉంది. వస్తుంది. సోషల్ మీడియా కోర్స్ అని ఉంది కాబట్టి వస్తుంది అంటున్నారు. యెస్. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ మీడియా కోర్స్ అంటే? యెస్. వస్తుందా? యెస్. వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇచ్చిన కీవర్డ్ ఏమో సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. కానీ అక్కడ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్న వస్తుంది. బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని వచ్చిన, సోషల్ మీడియా కోర్స్ హెచ్‌వైడీ అన్న వస్తుంది. సోషల్ మీడియా క్లాస్ ఇన్ హైదరాబాద్ అని వచ్చిన, సోషల్ మీడియా సోషియాలజీ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే కూడా వస్తది. ఫ్రీ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్న వస్తది. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ మీడియా కోర్స్ అన్న వస్తది. ఇలా అన్నీ ఆటోమేటిక్‌గా తీసుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ థాట్ ఇట్ విల్ ర్యాంక్ ఫర్ అదర్ కీవర్డ్స్ ఆల్సో. ఇక్కడ చూడండి సోషియాలజీ అనేది మన కోర్సే కాదు. యాహ్! దీనికి కూడా మనదొచ్చేస్తుంది. రైట్? అండ్ ఇంకోటి ఇక్కడ ఇఫ్ యూ సీ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ మీడియా కోర్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. హి వాంట్ టు డూ రిసర్చ్. వాడు జాయిన్ అవుతాడా కాదా మనకు తెలీదు కదా! జస్ట్ బెస్ట్ యాహ్! ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయని చెక్ చేస్తున్నాడు. యాహ్! అండి. అండ్ ఇంకోటి ఫ్రీ సోషల్ మీడియా కోర్స్ అంటున్నాడు. ఫ్రీ సోషల్ మీడియా అంటే వాడు జాయినే కాడు కదా! యాహ్! గెట్టింగ్ మై పాయింట్. హ్మ్. సో, యాహ్! అండి. ఇలాంటి కీవర్డ్స్ మనకి ఏవొస్తాయి, ఏవి రావు అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. రైట్? ఇలాంటి వాటిలలో గూగుల్ అన్ని వర్డ్స్‌కి వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఈ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ దీంట్లో ఏ ఒక్క కీవర్డ్ లింక్ అయినా, ఏ ఒక్క పాయింట్ లింక్ అయినా దేర్ ఆర్ ఛాన్సెస్ థట్ అవర్ యాడ్ మే డిస్‌ప్లే. ఓకే అండి. సో, ఈస్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్? లేదు. రైట్? సో, ఇక్కడ ఇట్లాంటివి మనం మాక్సిమం తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే బ్రాడ్ మ్యాచ్ అంటారు. బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటారు దీన్ని. దీస్ ఆర్ నోన్ యాస్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఐ విల్ షో యూ. దిస్ ఈస్ నోన్ యాస్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. సీ ఇదొచ్చేసింది ఇఫ్ సింగిల్ వర్డ్ ఆల్సో మ్యాచెస్ ద యాడ్ విల్ డిస్‌ప్లే. సో, ఇది మనకి కొంచెం థ్రెట్టే ఎప్పటికైనా. ఎందుకంటే మనకి ఇప్పుడు పేపర్ క్లిక్ మన పీపీసీ. సో, మనకు ఒక్కటి రాంగ్ కీవర్డ్‌కి పోయినా కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో, ఇట్స్ బెటర్ నాట్ టు గో విత్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. డన్. నెక్స్ట్ వచ్చేసి యాహ్! ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంది? సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఏదైతే ఉందో ఈ లైన్ యాస్ ఇట్ ఈస్ ఉండాలి. ఓకే. ఈ లైన్ అనేది యాస్ ఇట్ ఈస్ ఉండాలి. దాని ముందు వెనక ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని రావచ్చు. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ నియర్ మీ, సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ స్టూడెంట్స్, సోషల్ మీడియా కోర్స్ ఫర్ హైదరాబాద్ ఫర్ బిజినెస్ ఎలాంటివైనా పెట్టినా కూడా మనకి ఫ్రేజ్ మ్యాచ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్‌లో ఏంది ఎగ్జాక్ట్‌లీ ఈ కీవర్డ్ అనేది ఫ్రేజ్ అనేది ఉండాలి. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ లైన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి. సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్‌ది వస్తుంది. గ్రీన్ కలర్‌లో పెట్టింది. బెస్ట్ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది కాబట్టి అది కూడా వస్తది. సోషల్ మీడియా కోర్స్ హైదరాబాద్ రాదు. ఎందుకంటే ఇన్ లేదు. సోషల్ మీడియా క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అది కూడా రాదు. సోషియాలజీ కోర్స్ ఇన్ హైదరాబాద్ రాదు. ఫ్రీ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్నా వస్తుంది. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ మీడియా కోర్స్ అన్నా రాదు. ఎందుకంటే నాకు కరెక్ట్‌గా ఈ సీక్వెల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లమ్ అయితుంది మీకు? సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తే బానే ఉంది. కాకపోతే ముంగట ఫ్రీ అని ఉంది. ఫ్రీ దానికి మనం చూపియొద్దు కదా! యాహ్! అవునా కదా! అప్పుడు ఏం యెస్. చేయాలి అంటే అప్పుడు మీకు నెగెటివ్ మ్యాచ్ అని చెప్పేసి ఒకటుంటది. రైట్? ఈ నెగెటివ్ మ్యాచ్‌లోకెళ్ళి ఈ సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టి దానికి నెగెటివ్ మ్యాచ్ ఏంది? ఫ్రీ, డౌన్‌లోడ్, లెర్న్ ఆన్‌లైన్ మనకి పనికి రానివి అంటే ఈ కీవర్డ్స్ తోటి మన దగ్గర వచ్చే కీవర్డ్స్ మనకు సూటబుల్ కానివన్నీ అక్కడ దాంట్లో మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ అని పెట్టామనుకో ఎవరైనా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే మన యాడ్ చూపియదు. యాహ్! అండి. అర్థమైందా? డౌన్‌లోడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే కూడా మనకు చూపియదు. లెర్న్ ఆన్‌లైన్ అన్నా చూపియదు. ఎందుకంటే మనం ఆఫ్‌లైన్ చేసినప్పుడు ఆన్‌లైన్ ట్రై చేసి క్లిక్ చేసినా ఇట్స్ వేస్ట్ కదా!
ఎస్. సో ఇలా మీరు ఫిల్టరింగ్ చేసుకోవచ్చు నెగిటివ్ మ్యాచ్లో క్లిక్ చేసి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. దిస్ ఈస్ ద బెస్ట్ keywords what we can use actually as per now for small businesses and సక్సెస్ఫుల్గా ఉన్న దాంట్లో మనం యూజ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వై అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ పెడుతున్నాను ఏంటంటే సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇంతే ఉండాలి, వెనక ముందు ఏ తోకలు లేకుండా జస్ట్ నేను అడిగినట్టుగా వాడు క్లిక్ చేస్తేనే నా యాడ్ చూపించు అని మనం గూగుల్కి చెప్తే, ఎవరైతే మనం పెట్టినట్టు చెప్తేనే మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాంటివి ఎగ్జాక్ట్ మ్యాచ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కన్వే దట్ ఎగ్జాక్ట్లీ it will show when you give this exact keyword. సో మీరు ఎలా జనాలు చూడాలనుకుంటే అవన్నీ కొట్టేసేయండి. ఇలా కీవర్డ్ రీసెర్చ్ చేసి అన్ని కొడితే ఆబ్వియస్లీ అవి కొడితేనే కనిపిస్తుంది, అది కొట్టకపోతే ఆబ్వియస్లీ మీ యాడ్ రాదు, రైట్. చూడండి, సోషల్ మీడియా కోర్స్ ఇన్ హైదరాబాద్, సోషల్ మీడియా క్లాస్ ఇన్ హైదరాబాద్, సోషల్ మీడియా ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ సోషల్ మీడియా క్లాస్ ఇన్ హైదరాబాద్. ఇవి నా 4 కీవర్డ్స్. ఇవి జనాలు గూగుల్లో ఈ 4గిట్లలో ఏదైనా ఒకటి కొడితేనే నా యాడ్ వస్తుంది. వాళ్ళు ఇన్ని ప్లేస్లో ఆఫ్ కొట్టినా ఈజ్ పెట్టినా కూడా రాదు. ఒకవేళ ఈజ్ ఆఫ్ అని పెట్టినా రావాలంటే మళ్ళీ అది కూడా యాడ్ చేసుకోండి మీరు కీవర్డ్లో, రైట్. బికాస్ హౌ మెనీ కీవర్డ్స్ యూ కెన్ యాడ్? వాట్ ఈస్ ద లిమిట్? 10,000. ఎస్. సో మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. గాట్ ఇట్? యా. సో ఇప్పుడు మీరు ఫ్రేజ్ మ్యాచ్ పెట్టినప్పుడు మీకు ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ వస్తాయండి. ఇలా మీరు పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అక్కడ మనం సెలెక్ట్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఫ్రేజ్ మ్యాచ్కి అయితే ఇన్వర్టెడ్ కామర్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్కి అయితే ఇలా బాక్సెస్ పెడతాము ఫ్రేజెస్. నెగిటివ్ మ్యాచ్కి ఇలా మామూలుగా అది పెట్టేసి దానికి ఫ్రీ డౌన్లోడ్ ఇలాంటివి పెడితే నెగిటివ్ మ్యాచ్లోకి వెళ్ళిపోతాయి, రైట్. ఇది వచ్చేసి బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్. యాక్చువల్లీ బ్రాడ్ మ్యాచ్ ఫైర్ రెండు కలిపితే ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. అంటే ఎలా అంటే మీరు ఏవైతే ఇస్తున్నారో కోడ్, లెట్స్ టేక్ సోషల్ మీడియా కోర్సు హైదరాబాద్, ఈ 3 ఆ కీవర్డ్లో కనిపిస్తే నా యాడ్ చూపించు అని చెప్పేసి మనం ఇవ్వడం ఐడెంటిఫికేషన్. సో దీనిలో కోర్సెస్ అన్న మనకు చూపిస్తుంది, హైదరాబాద్ చోట్ల హెచ్వైడి అన్న చూపిస్తుంది, వెబ్సైట్లో షార్ట్ కట్ పెట్టినా అది ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఈజీగా ఐడెంటిఫై చేసి మన యాడ్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల బాగానే చూపిస్తుంది, కొన్ని చోట్ల మళ్ళీ అగైన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. సో ఇప్పుడు లేదు, ఇది ఒకప్పుడు ఉండే బ్రాడ్ మ్యాచ్ మాడిఫైర్ అని, ఇప్పుడు తీసేశారు. ఇట్స్ బికేమ్ ఓన్లీ ఫ్రేజ్ మ్యాచ్. సో మనకి ఓవర్గా ఉన్నాయి ఏంటంటే మనకి బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఈ 3 ఉన్నాయి ఇప్పుడు. సో దీంట్లో బ్రాడ్ మ్యాచ్ మీరు ఎగ్జామ్ చేసుకోండి, ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో కూడా ఎగ్జాక్ట్ మ్యాచే. ఇట్స్ అ సజెషన్ వాట్ వీ కెన్ టేక్ ఇస్ ఎగ్జాక్ట్ మ్యాచ్. క్లియర్? యా అండి. ఇది అసలు ఎక్కడ ఉంటుంది? ఐ విల్ షో యూ. when you open your ads, సో ఇక్కడ మీకు వస్తే మనం కీవర్డ్స్లో ఉన్నాం. ఇక్కడ ఇఫ్ యూ సీ ఇక్కడ ఉంది కదా కీవర్డ్స్ అని క్లిక్ చేయండి, మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను 3 కీవర్డ్స్కి చేస్తున్నా, రైట్. ఈ కీవర్డ్స్ పక్కన మీకు మ్యాచ్ టైప్ అని ఉందా? యా అండి. రైట్. ఇక్కడ ఇది క్లిక్ చేసి మీరు ఫ్రేజ్ మ్యాచ్ పెట్టారనుకో, చూడండి ఆటోమేటిక్ ఇన్వర్టెడ్ కామర్స్ వస్తాయి, చూడండి వచ్చాయా? యా. రైట్. ఇక్కడ సేమ్ Yeah. మళ్ళీ నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడతా, చూడండి బాక్సెస్ వస్తాయి, వచ్చాయా? యా. దట్ ఈస్ ద థింగ్. సో ప్రతి కీవర్డ్ కెళ్ళి అక్కడ మనము అది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫ్రేజ్ మ్యాచ్ అని ఇన్పుట్ ఇవ్వాలి. ఎస్, ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఎన్ని కావాలో మనం ఇచ్చినప్పుడే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కీవర్డే కదా, మన ఇండివిజువల్గా వస్తాయి కదా ఇలా కీవర్డ్స్, ఆ కీవర్డ్ సిస్టమ్ అన్నిటికీ మనం చేంజ్ చేసుకోవాలి. యా అండి. గాట్ ఇట్? ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ అని ఉన్నాయి చూడండి. ఎస్. నెగిటివ్ కీవర్డ్స్ క్లిక్ చేసి ఈ నెగిటివ్ కీవర్డ్స్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అవి యాడ్ చేసుకోండి. యాడ్ నెగిటివ్ కీవర్డ్స్ ఆర్ క్రియేట్ న్యూ లిస్ట్, యూజ్ నెగిటివ్ కీవర్డ్స్ లిస్ట్. క్యాంపెయిన్ లెవెల్లో మీరు దీనికి యాడ్ గ్రూప్లో ఇవ్వాలనుకుంటే క్యాంపెయిన్ లెవెల్ ఇవ్వాలనుకుంటున్నారు. క్యాంపెయిన్ లెవెల్ అంటే మొత్తం హైదరాబాద్ క్యాంపెయిన్ కనుక్కోండి. సెలెక్ట్ ఏ క్యాంపెయిన్, హైదరాబాద్ క్యాంపెయిన్. ఇప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ ఇవ్వండి. ఫ్రీ ఆన్లైన్ డౌన్లోడ్, ఇవి నా నెగిటివ్ కీవర్డ్స్ అనుకుందాం. ఇది ఇచ్చేసి సేవ్ కొట్టేసండి, అయిపోయింది. ఫ్రీ డౌన్లోడ్ ఆన్లైన్, ఈ 3టికి రిలేటెడ్ ఏమైనా వస్తే మనం రాదనమాట. గాట్ ఇట్? ఎస్. అగైన్ సేమ్. అండ్ ఇంకోటి యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఈ నెగిటివ్ కీవర్డ్స్ అనేది దేనికి ఇస్తే మీకు సూటబుల్, చెప్పండి ఒక మాట.
మీరు ఒకవేళ ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ తీసుకుంటే నెగెటివ్ కీవర్డ్స్ ఇవ్వాలి. అవునా? యాహ్! అండి. ఇప్పుడు మీరు ఎలాగో మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో ఫ్రీ అనేది ఇవ్వరు కాబట్టి, ఫ్రీ అని వచ్చినా కూడా మీరు డిస్‌ప్లే కారు కదా! అవును. ఆ అంటే కాంబినేషన్‌లో ఎప్పుడు రాదసలు. యెస్. అసలుకి ఆ ఆప్షనే రాదు. ఎందుకంటే మీరిచ్చింది అక్కడ కొడితేనే వస్తుందని చెప్పి మనం ఇస్తున్నాం కదా! ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో. యాహ్! సో, వాడు ఫ్రీ అని కొట్టినా మనం మళ్ళా నెగెటివ్ కీవర్డ్ ఇచ్చి అసలకి హెడేకే ఉండదు మీకు. యెస్. ఎగ్జాక్ట్ మీరిచ్చిన మ్యాచెసే కీవర్డ్సే ఫ్రీ. వస్తాయి. గాట్ ఇట్. గాట్ ఇట్? యెస్. యాహ్! సో, ఇది. సో, యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి. కింద నుంచి చూద్దాం. బ్రాడ్ మ్యాచ్ అయితే చూడండి. ప్లాస్టిక్ సర్జన్ అని ఒకవేళ మీరు కీవర్డ్ ఇస్తే గూగుల్‌లో కాస్మెటిక్ సర్జన్ అని వచ్చినా మీ యాడ్ కనిపిస్తుంది. రినోప్లాస్టీ అన్న మీ యాడ్ కనిపిస్తుంది. ఎందుకంటే అది డీప్‌గా చూపిస్తుంది. రినోప్లాస్టీ అంటే దీనికి రిలేటెడ్ ఏమో అని చెప్పి చూపిస్తుంది. బట్ వి వాంట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్. ఇది రాదు బ్రాడ్‌లో. ఫ్రేస్ మ్యాచ్ అయితే చూడండి. ప్లాస్టిక్ సర్జన్ అని వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి. ప్లాస్టిక్ సర్జన్ ఇన్ శాన్ డిగో. లోకల్ ప్లాస్టిక్ సర్జన్. ఈ ప్లాస్టిక్ సర్జన్ మనం చేసేది హైదరాబాద్‌లో. ఎవడో శాన్ డిగో అని కొడితే దానికి కూడా మన యాడ్ కనిపిస్తుంది. అగైన్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ రైట్? యాహ్! అండి. అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ చూడండి. ప్లాస్టిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్స్ వస్తుంది. క్లియర్? యెస్. గాట్ ఇట్. యెస్. సో, నౌ నెక్స్ట్. నౌ స్టార్టింగ్ మన యాడ్ కాపీలో ఏముంది స్ట్రక్చర్ చూడండి. యాడ్ కాపీ స్ట్రక్చర్ ఏంటండి? మన యాడ్ కాపీ యాడ్ చేసినప్పుడు కాపీలో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చింది. హెచ్1, హెచ్2, హెచ్3 అడుగుతుంది. అలా మనకి యాహ్! ఎక్కడ దాకా అడుగుతుంది? ఎన్ని అడుగుతుంది? ఇవి ఆహ్, ఇవి 10,000 అండి. లేదు లేదు. ఎన్ని హెడ్డింగ్స్ రాసే ఆప్షన్ ఉంది అక్కడ మనము? 15. 15. యెస్. అదే డిస్క్రిప్షన్స్? 10, 5 కాదు. 4. 4. సో, డిస్క్రిప్షన్స్ 4 అండ్ యెస్. యాహ్! లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి గదండీ. యాహ్! యెస్. అండ్ హెడ్డింగ్స్ వచ్చేసి మీకు 2 4 ఉంటుంది. సో, దీంట్లో మనం ఏం చెప్పాం? 3 తీసుకోండి చాలన్నా. మీ డిస్క్రిప్షన్‌లో కూడా 2 తీసుకోండి చాలన్నా. దీనికొచ్చి 30 క్యారెక్టర్స్ దీనికొచ్చేసి 90 క్యారెక్టర్స్ ఉంది. అవునా? యెస్. సో, దీంట్లో ఒక ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ పిన్ ద హెడ్‌లైన్ అనమాట. మీరు ఏదైతే హెడ్‌లైన్ మంచిగా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ హెడ్‌లైన్ చూస్తే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారంటే, ఆ హెడ్‌లైన్ మీరు పిన్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ హెడ్‌లైన్ మీరు పిన్ చేసుకోవచ్చు. సో థట్ ఇఫ్ సమ్‌వన్ ఈస్ క్లికింగ్ థట్ అంటే గూగుల్‌కి మనం ఒక ఇండికేషన్ ఇస్తున్నాం. నేను రాసే 3 హెడ్‌లైన్‌లో మాక్సిమం ఫస్ట్ హెడ్‌లైనే చూపియడానికి ట్రై చేయి అంటున్నాం. ఏదైతే పిన్ చేసామో దాన్ని. బికాజ్ దట్ ఈస్ అవర్ ప్రయారిటీ. అదేం చేస్తది షఫ్లింగ్ చేస్తూ ఉంటది ఎప్పుడు. ఓ 10 మందికి హెడ్‌లైన్ 1 చూపిస్తది. 10 మందికి హెడ్‌లైన్ 2 చూపిస్తది. 10 మందికి హెడ్‌లైన్ 3 చూపిస్తది. మనం ఏమంటున్నాం అంటే అట్లా కాదు. ఓ 90% హెడ్‌లైన్ 1 చూపియడానికి ట్రై చేయి. అది వర్కౌట్ అయితలేదంటే అప్పుడు నువ్వు నెక్స్ట్ ఆప్షన్‌కి పో అన్నట్టుగా మనం ఫస్టే ప్రయారిటీ ఇస్తున్నాం. దట్ ఈస్ హెడ్‌లైన్స్. అండ్ ఇన్ డిస్క్రిప్షన్స్ యూ హావ్ టు రైట్ ఎనీ 2 డిస్క్రిప్షన్స్ ఐ సెడ్ యూ హావ్ టు రైట్ 2 డిస్క్రిప్షన్స్ ఇట్స్ ఎనఫ్. సో, ఇక్కడ ఎందుకు ఇది వస్తుంది అంటే, ఇఫ్ యూ సీ ఇన్ థిస్ యాడ్స్ మనం చూసినట్టయితే నిన్న యాడ్ చూసినప్పుడు మిస్టేక్ ఇక్కడ ఫ్లాట్స్ టు బై హైదరాబాద్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇది నార్మల్ యాడ్ చిన్నగొచ్చింది. ఇక్కడ చూస్తే చూడండి 'రాజ్ పుష్ప అపార్ట్మెంట్స్ గచ్చిబౌలి నార్సింగి 1.37 క్రోర్స్' ఇక్కడ చూడండి ఇది ఒక ఎక్స్‌టెన్షన్ కొత్తగా క్లికబుల్ ఉంది. అవునా? యాహ్! అండి. మీకు ఇక్కడ చూడండి ఇది కూడా క్లికబులే. ఇది కూడా క్లికబులే. ఇంకా కిందకొస్తే దీనిలో ప్రైస్ వచ్చింది. ఇది నార్మల్ మళ్ళీ ఇది చూడండి. గచ్చిబౌలి అనే లొకేషన్ ఇచ్చాడు. న్యూ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాడు. రీసేల్ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్, బీరంగూడ. 1, 2, 3, 4 క్లికబుల్స్ ఇచ్చాడు. దీనిలో కూడా మళ్ళీ క్లికబుల్స్ వచ్చాయి. ఇవేంటి కొత్తగా ఎందుకొస్తున్నాయి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి ఎక్స్‌ట్రా 2 బీహెచ్‌కే అని ఇక్కడ ఉంది. ఇవన్నీ 3 బీహెచ్‌కే అని ఉంది. ఫ్లాట్స్ ఇన్ కూకట్పల్లి, హైదరాబాద్. ఇవన్నీ ఏంది? వాట్ ఆర్ దే కాల్డ్? కొన్ని కొన్ని సార్లు మీకు దానికి కాల్ అని చెప్పి కూడా ఆప్షన్ వస్తది. ఫార్మ్ అని కూడా ఆప్షన్ ఉంటది. క్లిక్ చేసి అక్కడే ఫార్మ్ ఫిల్ చేయొచ్చు. అక్కడే కాల్ చేస్తే కాల్‌కెళ్ళిపోతది. ఇవన్నీ ఏంటి? దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఎక్స్‌టెన్షన్స్. ఏమంటారండి? ఎక్స్‌టెన్షన్స్. ఎక్స్‌టెన్షన్స్. సో, యాడ్ ఎక్స్‌టెన్షన్ అంటారు దాన్ని. సో, ఆ ఎక్స్‌టెన్షన్స్‌లో వచ్చేసి మీకు సైట్ లింక్స్ అంటే యూ కెన్ సెండ్ ద కస్టమర్ టు ఎనీ పేజ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్‌ది అది చేస్తున్నాం యాడ్. యాడ్ కాపీలో మనం ఎస్‌ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ మళ్ళా దాంట్లోనే మనం ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని కొన్ని క్రియేట్ చేసి దాన్ని మనం జనాల్ని డైరెక్ట్ ఆ పేజ్‌కి పంపియొచ్చనమాట. ఇప్పుడు ఎలా అయితే వాడు చేసాడో చేసాడుగా. కింద 4, 5 పెట్టాడుగా 2 బీహెచ్‌కే సెపరేటు, హైదరాబాద్‌దొకటి, బీరంగూడదొకటి ఇలా పెట్టాడు కదా! అలాగే మనం కూడా పెట్టుకోవచ్చు. రైట్. కాల్ ఔట్స్ యాహ్! దగ్గర వాడెక్కడికెళ్ళాలి అని చెప్పి పెట్టొచ్చు. స్ట్రక్చర్ స్నిప్పెట్ దగ్గర వి ఆర్ గివింగ్ హిమ్ ద గైడ్‌లైన్స్ ఆర్ సమ్ అడ్రెసెస్ ఇవ్వడం గాని, కాల్ ఎక్స్‌టెన్షన్‌లో అది క్లిక్ చేస్తే వాడు డైరెక్ట్ కాల్ చేసేటట్టు ఇలాంటి కొన్ని ఆప్షన్స్ మనం క్రియేట్ చేసే ఆప్షన్ మనకిప్పుడు యాడ్స్‌లో ఉంది.
We didn't try it, but now we are going to try it. We are going to see it. I'll just show it how we can do. So if you open this, ఇక్కడ మీరు చూసినట్టయితే కీవర్డ్స్ ఓపెన్ చేయండి. కీవర్డ్స్ ఓపెన్ చేసినప్పుడు కీవర్డ్స్ కింద యాడ్స్ అండ్ అసెట్స్ అని ఉందా? యా. క్లిక్ దిస్. యాడ్స్ అంటే మన యాడ్లు కనిపిస్తాయి, రైట్? నా యాడ్ కనిపిస్తుంది. యాడ్స్ కింద ఈ యాడ్ కింద వ్యూ అసెట్స్ డీటెయిల్స్ అని ఉంది, కానీ అసెట్స్ ఏం లేవు ఇక్కడ, రైట్? యా అండి. సో ఇక్కడ అసెట్స్ రండి, అసెట్స్ క్లిక్ చేయండి. వన్స్ యూర్ క్లికింగ్ ద యాడ్స్, ఇవన్నీ మీకు యాడ్ అయిపోతాయి. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట, మీకు చూపిస్తుంది, రైట్? ఇవన్నీ ఓకే. చూపించినప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్. ఓకే, ప్లస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ మీరు ఎక్స్టెన్షన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది ఎక్స్టెన్షన్ లాగా ఇవ్వచ్చు. యూ ఆర్ హ్యావింగ్ దిస్ 10 kinds ఆఫ్ యాడ్ ఎక్స్టెన్షన్స్, రైట్? యా అండి. యాడ్ యాక్షన్స్ ఏంటంటే ఒక్కొక్కటి చూడండి. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నంబర్ యాడ్ చేయాలనుకున్నాను. ఓకే, ఫోన్ నెంబర్ యాడ్ చేయాలంటే ఈ కాల్ ఎక్స్టెన్షన్ నేను యాడ్ చేస్తున్నాను. కాల్ ఎక్స్టెన్షన్ పెట్టాక అది అడుగుతుంది యాడ్ టు అకౌంట్, ఏ అకౌంట్కి యాడ్ చేయాలి, క్యాంపెయిన్ లెవెలా, యాడ్ గ్రూప్ లెవెలా అని అడుగుతుంది. ఐఎమ్ టెల్లింగ్ లైక్ క్యాంపెయిన్లో హైదరాబాద్ క్యాంపెయిన్కి నాకు కావాలి. డన్. ఏది ఇది ఇండియా సెలెక్ట్ చేసుకోండి. డన్, ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఫోన్ నెంబర్ వచ్చేసి నంబర్ ఇవ్వండి. రైట్, కాల్ రిపోర్టింగ్ ఇస్ టర్న్డ్ ఆన్. కన్వర్షన్ యాక్షన్ వచ్చి యూజ్ అకౌంట్ సెట్టింగ్స్. కాల్స్ ఫ్రమ్ యాడ్స్, మేనేజ్ కన్వర్షన్స్, యూజ్ అకౌంట్ సెట్టింగ్స్. కాల్ ఇంటరాక్షన్ బిడ్ అడ్జస్ట్మెంట్, ఇది ఏం చేయకండి, జస్ట్ వదిలేసేయండి. అడ్వాన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. అంటే ఏంటి సార్ అది? ఆ, అంటే ఏంటి సార్? ఏది కాల్ ఇంటరాక్షన్ బిడ్ అడ్జస్ట్మెంట్ అంటే? బిడ్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే కాల్ ఇంటరాక్షన్లో ఇప్పుడు ఒకవేళ నేను కాల్వి బాగా రన్ అవుతున్నాయి అనుకో, కాల్స్ ఎక్కువ మంది కొడుతున్నారు అనుకో, ఆ టైంకి అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసి నేను ఇంటిమేట్ ఇవ్వడం అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మన యాడ్ చూపించినప్పుడు దాంట్లో కాల్ ఇలా చూపిస్తుంది కదా, నంబర్ చూపించినప్పుడు చాలా మంది కాల్స్ చేస్తున్నారు అనుకో, ఇంకా వేరే యాడ్స్ కూడా ఇది చూపించమని చెప్పేసి చెప్తున్నా. ఓకే. లేదు అనుకో, చూపించట్లేదు అనుకో, డిక్రీజ్ చేసా అని చెప్పేసి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మన ఎక్స్టెన్షన్స్ అనేవి టాప్ 1లో మనం డిస్ప్లే అవుతేనే ఎక్స్టెన్షన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. టాప్లో కనిపించకపోతే కిందున్న యాడ్స్కి ఇంత లెంతీగా యాడ్స్ కనిపించవు అనమాట, ఇవి హైట్లో ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గివింగ్ ద హింట్. సో ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్లో డేస్ అండ్ అవర్స్, ఆల్ డేసా, మండే టు ఫ్రైడేనా కనిపించాలి, ఏ టైం టు ఏ టైం కనిపించాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ కొన్ని టైంలలో మనం ఇచ్చిన నంబర్లో మన టెలికాల్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో మనం ఇలా పెట్టేసాం అనుకో, నంబర్ ఇచ్చేసి నేను ఎవ్రీ డే అని పెట్టాను అనుకోండి, సండే రోజు ఎవడైనా చూసి కాల్ చేసాడు అనుకోండి, మన టెలికాలర్ లీవ్లో ఉన్నారనుకోండి, వీ విల్ మిస్ ఎ లీడ్, రైట్? అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని సేవ్ కొట్టండి. వన్స్ యు ఆర్ సేవింగ్ దిస్, దట్ యు ఆర్ యాడెడ్, ఇక్కడ యాడ్ అయింది. అగైన్ విల్ గో టు యాడ్స్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వ్యూ అసెట్ డీటెయిల్స్ కొట్టండి. యూ కెన్ సీ ఇవన్నీ మీకు యాడ్ అయ్యి ఉన్నాయి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను నిన్న. డిజిటల్ మార్కెటింగ్ 100% జాబ్ అని, గెట్ సర్టిఫైడ్ ఇన్ 3 months అని, నంబర్ కూడా యాడ్ చేశాను. సో దట్ ఎవరైనా వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ కింద ఇవి కూడా యాడ్ అవుతాయి. గాట్ ఇట్? సెర్చ్ లో వస్తుందా సార్, లేకపోతే వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడే వస్తుంది? సెర్చ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపించా కదా కొన్ని ఎగ్జాంపుల్స్, అంతే కదా సార్? ఇలా వస్తాయి. మీకు ఎలా చూపించాను, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూపించా కదా. కనిపిస్తున్నాయి. సో అదే ప్లేస్ లో అక్కడ నంబర్ కనిపించేస్తుంది. ఎస్ ఎస్. వీళ్ళు నంబర్ ఎందుకు పెట్టారంటే, నంబర్ పెడితే వాళ్ళు కాల్ చేసినప్పుడు నంబర్ మాట్లాడిన తర్వాత అది వాళ్ళకి లీడ్ అది కన్వర్ట్ కాదు, అంటే ఆ లీడ్ వాళ్ళకి రికార్డ్ అవ్వదు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఓకే, నేను ఇప్పుడు లీడ్స్ పెట్టేసి నేను ఫోన్ నెంబర్కి కాల్ లీడింగ్ పెట్టాను అనుకో, ఎవడో ఒకడు కాల్ చేశాడు, నేను మాట్లాడేసా, తర్వాత నేను ఆ నెంబర్ నా ఫోన్లో డిలీట్ చేస్తాను అనుకున్నాం, లేకపోతే నేను మాట్లాడినప్పుడు, లేకపోతే నాకు ఆ కాల్ వచ్చినప్పుడు నేను వేరే కాల్లో ఉన్నా, లేకపోతే నాది నాట్ రీచబుల్ వచ్చింది, లీడ్ వేస్ట్ అయినట్టే కదా. ఓకే. అదే నేను ఫామ్ పెట్టాను అనుకోండి, నా వెబ్సైట్లోకి వచ్చి వాడు ఫామ్ ఫిల్ చేశాడు అనుకో, 100% వాడి డేటా మన దగ్గర ఉండిపోతుంది. ఈ రోజు కాల్ చేయకుండా రేపైనా డేటా చూసి మన టెలికాలర్స్ కాల్ చేయొచ్చు. ఓకే. అలా మాక్సిమం కాల్స్ పెట్టరు అనమాట.
మామూలుగా అయితే బుక్ యువర్ అపాయింట్మెంట్ అని కూడా పెడతారు కదా సార్? ఎస్ ఫామ్ అంటారు దాన్ని. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. యూ విల్ గెట్ అన్ ఐడియా వాట్ ఆల్ ద థింగ్స్ వీఆర్ హ్యావింగ్ ద ఆప్షన్స్ అండ్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ యాడ్ ఆన్. ఇక్కడ చూడండి లీడ్ ఫామ్ ఉంది, డైరెక్ట్ మీరు అక్కడనే లీడ్ ఫామ్ పెట్టవచ్చు, లొకేషన్ పెట్టవచ్చు, ప్రైస్ ఇవ్వచ్చు, రైట్. మీరు ఒకవేళ యాప్ ఉంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇవ్వడం, యాప్ లింక్ ఇవ్వచ్చు, కాల్ అవుట్ కొట్టవచ్చు, రైట్, సైట్ లింక్ ఇవ్వచ్చు, మీ లోగో పెట్టవచ్చు, రైట్. ఇలా అన్ని ఆప్షన్స్ని ఒకసారి మీరు క్లిక్ చేసి పెట్టి చూడండి ఎలా వస్తుందో. లేకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మనకున్న టైంలో దీన్ని ఒక చిన్న గెట్ ఆన్ అవుతున్నాం అంటే ఒక వే గూగుల్ యాడ్స్లో ఇది ఎట్లా, ఈ ఆప్షన్ ఎలా, ఈ ఆప్షన్ ఎలా, అసలు గూగుల్ యాడ్స్ ఇది ఎలా చేయాలి, వీఆర్ గోయింగ్ విత్ స్టెప్ బై స్టెప్ స్లోలీ. రోజు ఒక స్పూన్ ఫీడింగ్ లాగా కొంచెంగా వీఆర్ లర్నింగ్ అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. బికాస్ ఎట్ ఏ టైమ్గా అన్ని చేసినా కూడా ప్రాబ్లం, అండ్ అన్ని చెప్తున్నా కూడా ఇట్ వోంట్ గెట్ ఇన్ టు యువర్ మైండ్స్. సో దట్ పాయింట్ ఈస్ దట్ దీని కింద రావాలంటే ఇవి ఎసెట్స్లో ఉంటాయి. ఎసెట్స్లో ఇన్ని ఉంటాయని చెప్పి నీకు ఒక శాంపుల్ చూపించినప్పుడు నెక్స్ట్ అన్ని అవే ప్రొసీజర్ చేస్తున్నప్పుడు యూ విల్ లర్న్, యూ విల్ అండర్స్టాండ్ ఇది ఎలా చేస్తున్నాం, ఇది ఎలా వస్తుంది. వెన్ ఎవర్ యూ గెట్ సమ్ డౌట్, సి ఐ myself I say you like digital marketing is like ocean, and whatever you are learning is like just a drop of ocean. And in this we are learning, we are understanding the concepts, we are understanding the route. ఓ రూట్ మ్యాప్ అనేది మీకు తెలుస్తుంది, ఈ దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఒక స్ట్రక్చర్డ్ టైం తీసుకొని వీఆర్ లర్నింగ్ ఇట్. అండ్ వన్స్ ఇప్పుడు చూడండి ఇది ఒకటి మనం చేసిన తర్వాత యూ గెట్ సమ్ డౌట్, అసలు ఇంకా మిగతా ఎట్లా చేయాలి ఏంది, యూ డూ ఇట్ ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ వాట్ యూ డూ, జస్ట్ ఓపెన్ యూర్ యూట్యూబ్. సింపుల్గా యూట్యూబ్ని మించిన టీచింగ్ అనేది అసలు లేదు. యూట్యూబ్లో దే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఆర్ హూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దే మే బీ గివింగ్ సమ్ description or some videos on that. Take the help of it. Just ఇక్కడ ఏం కొడతారు, how to use assets in Google Ads. How to add assets in Google Ads. See, what is asset group in Google Ads? Add assets, adding image or assets, the numbers needed, ఇవన్నీ మీరు చూడొచ్చు. Got it? ఇప్పుడున్న న్యూ వర్షన్ లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి కానీ చూపించే విధానం మారుతుంది, అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ బ్రో. కొంచెం ఏంటంటే లెఫ్ట్ లో కనిపించడం, టాప్ లో రావడం, కొన్ని వేరే బ్లాక్ లో చూపించడం, ఇట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆప్షన్స్ అయితే ఇవే ఉంటాయి. ఓకే. యా, రాఘవ్, ఎనీ డౌట్స్? లేదండి, క్లియర్. యా. సో ఇదేంటంటే మనకి జర కనిపించినట్టు అంత తెలిసినట్టు అనిపిస్తుంది, బట్ ద థింగ్ ఈస్ దట్ వెన్ యూఆర్ డూయింగ్ ప్రాక్టీస్ ఓన్లీ ఇట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్. యా. అండ్ ఇది రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సో మెయిన్లీ ఆ గూగుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మన స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ని మీరు పక్కన పెట్టుకొని ఈ సెటప్ నుంచి చేయాలి. ఎప్పుడైనా సరే డోంట్ గో హరీ బరీ, జస్ట్ టేక్ యువర్ టైం. కొంచెం స్ట్రక్చర్, యూ ఫాలో ద స్ట్రక్చర్, యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, అంతే. కొత్తగా ఫస్ట్ ఏం చేయకండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్ట్రక్చర్. ఇది మీ మైండ్లో యాడ్ అయిపోవాలి. వన్స్ ఈ స్ట్రక్చర్ అనేది మీ మైండ్లో ఉందంటే డెఫినెట్గా యాడ్స్ విల్ బి కమింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీ ఏది మిస్ కాకుండా ఉంటుంది అనమాట. యా అండి, గాట్ ఇట్. రైట్. యా. సో ఇది క్రియేటెడ్ సార్ లేకపోతే ఆల్రెడీ దొరుకుతుందా సార్? ఇది మీరు చేసి ఇది ప్రెజెంటేషన్? లేదు, ఇది మనకి ఆల్రెడీ గూగుల్లో ఇమేజెస్ ఉంటాయి. మీరు గూగుల్ యాడ్ అకౌంట్ స్ట్రక్చర్ అని కూడా వస్తాయి. ఓకే సార్. యా, ఈ కింద ఉన్న క్యాన్వాలో ఉన్న ప్రెజెంటేషన్ సార్? ప్రెజెంటేషన్ ఉంది మన క్యాన్వాలో. నేను రోజు యాడ్ చేస్తూ ఉంటా, టాపిక్ వైజ్ గా నేను యాడ్ చేస్తూ ఉన్నా నోట్స్ మీకోసం. ఓకే. సో మీరు ఏం ఓకే చేస్తారంటే క్యాన్వాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది మీకు. హోమ్ అని కొట్టండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఓకే సార్. రైట్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే దీంట్లో గూగుల్ యాడ్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఇది ఉంటుంది అనమాట, ఈ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే సార్. గూగుల్ డైరెక్ట్ ఉంది. కింద కూడా మీరు చూస్తున్నట్టయితే ఎస్ఈఓ మెటీరియల్ కూడా ఉంది మీది. గూగుల్ యాడ్స్ ఇది క్లిక్ చేయండి.
ఓకే సార్. దీంట్లో ఉంటుంది. మొత్తం డే బై డే మొత్తం నోట్స్ నేను దీంట్లోనే యాడ్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఉంది మీకు. మీరు ఒకసారి ఫస్ట్ నుంచి చూసినట్టు ఒక బ్రీఫ్ అంతా వచ్చేస్తుంది. డన్. ఇస్ ఇట్ క్లియర్? యా అండి. యా. సో మీరు ఇప్పుడు ఉన్న దాంట్లలో ఫస్ట్ కీవర్డ్స్ని మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐ రైట్? ఎస్. కీవర్డ్స్ని ఎగ్జాక్ట్ మ్యాచ్కి పెట్టండి. ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఏ కీవర్డ్స్ మీకు రిలేటెడ్గా కావాలో అది ఒకసారి కుదిరితే ఆ కీవర్డ్స్ని కూడా రీసెర్చ్ చేసేయండి. మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంది కదా, ఆ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో పెట్టి చెక్ చేయండి. కొన్ని కీవర్డ్స్ ఒక 10 కీవర్డ్స్ 5 కీవర్డ్స్ తీసుకొని దాని ఎగ్జాక్ట్ మ్యాచ్లో పెట్టి ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయండి. ఆ 10 ఎక్స్టెన్షన్స్ని ప్రాపర్గా మీరు ప్లాన్ చేయండి. ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అసలు ఏంటి, ఇది పెడితే ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చేసి పెట్టండి. చేసిన తర్వాత టుమారో వి విల్ అండర్స్టాండ్ ద రియల్ బడ్జెటింగ్. రేపు అసలుకి ఈ యాడ్ అకౌంట్‌లో ఇప్పుడు ఈ యాడ్స్ ఏవైతే మనం చేస్తామో దీనికి బడ్జెట్ ఎలా యాడ్ చేయాలి? అండ్ బడ్జెట్ 2 టైప్స్ ఉంటాయి. రైట్? దాంట్లో ఒకటి ఆటోమేటిక్ బడ్జెట్ ఉంటది. ఒకటి మాన్యువల్ బడ్జెట్ ఉంటది. ఆటోమేటిక్ బడ్జెట్ అంటే ఏంటి? మాన్యువల్ బడ్జెట్ అంటే ఏంటి? ఎంత ఇవ్వాలి అసలకి? ఎంత అమౌంట్ పెడితే ఎంత కట్ అవుతుంది? ఎలా పెట్టాలి? మాక్సిమం అమౌంట్ ఇవ్వాలా? మినిమమ్ అమౌంట్ ఇవ్వాలా? ఆల్ దీస్ టాపిక్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే? ఓకే అండి. యా. Yeah. So do it. If anything is there, we'll discuss tomorrow. Done? యా అండి. డన్. Yeah. Thank థ్యాంక్స్. you. I'll be uploading this session also today night. ఓకే అండి. థ్యాంక్స్ Okay. అలాట్. Thank you. బై.